Hi, hello, welcome to EHFG Ministries Media. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం థీమ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. థీమ్స్ ఎందుకు అని మనం చూసినట్లయితే థీమ్స్ ద్వారా మనం విజువలైజేషన్ని మనం ఎలా ప్రజెంటేషన్ చేయాలి అన్నది ఈ థీమ్స్ ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. ఏ రీతిగా ఈ థీమ్స్ని మనం క్రియేట్ చేయాలి అన్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు. ప్రస్తుతానికి డిఫాల్ట్గా 2 థీమ్స్ అన్న ఉన్నాయి. ఒకటి బ్లాక్ కలర్ థీము, ఇంకోటి గ్రీన్ కలర్ థీమ్. మనం కొన్ని కస్టమ్ థీమ్స్ మనం తయారు చేయొచ్చు. ఎలా తయారు చేయొచ్చు అంటే ఫస్ట్ ఇక్కడ క్రియేట్ ఎ న్యూ థీమ్ అని ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఈ వెల్కమ్ విజర్డ్ అనేది వస్తుంది, థీమ్ విజర్డ్. దీన్ని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏ టైప్ ఆఫ్ థీమ్ మీకు కావాలి, ఒక సాలిడ్ కలర్ థీమా, గ్రేడియంట్ కలరా, ఇమేజా, ట్రాన్స్పరెంటా, వీడియోవా, లైవ్ స్ట్రీమా, ఇన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి. మనం ఫస్ట్ సాలిడ్ చూద్దాం. సాలిడ్ చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, నెంబర్ ఆఫ్ కలర్స్ని మనం యాడ్ చేయొచ్చు. రెడ్ అని, గ్రీన్ అని, బ్లూ అని, మనకి ఏ రీతిగా మనకి థీమ్ కావాల్సి ఉన్నదో ఆ రీతిగా మనం ఈ థీమ్ తగ్గట్టుగా మనం కలర్స్ని యాడ్ చేయొచ్చు. ఒక గ్రీన్ కలరే తీసుకుందాం, లేదు బ్లూ కలర్ తీసుకుందాం, లేదు లైట్ బ్లూ తీసుకుందాం. ఇలా ఏ కలర్స్ అయినా మనం తీసుకుని మనం ఏంటంటే ఒక థీమ్లా కూడా తయారు చేయొచ్చు. సపోజ్ నేను లైట్ బ్లూ కలర్ తీసుకున్నా, ఓకే ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్కి మనం వెళ్తే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫాంట్ మనకి డిస్ప్లే చేయాలి అని అడుగుతుంది. ఆ రీతిగా ఇక్కడ మనం ఫాంట్ని మనం పెట్టినట్లయితే ఆ ఫాంట్ ద్వారా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ దీని ఫాంట్ యొక్క సైజ్ అడుగుతుంది, ఫాంట్ యొక్క కలర్ అడుగుతుంది. మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్గా నేను ఉంచుతున్నా, ఏమీ చేంజ్ అయితే చేయట్లే. ఈ ఫుటర్లో ఏం పెట్టాలి అని అడుగుతుంది. ఫుటర్ సైజ్ వచ్చి నేను 0 పెట్టి ఉంచిన. అండ్ నెక్స్ట్ అలైన్మెంట్ అన్ని సెంటర్ చేసిన అండ్ మిడిల్ పెట్టేసి ఎనేబుల్ ట్రాన్సిషన్ ఫేడ్ అనే ఆప్షన్ పెట్టించా. ఇట్స్ అ నార్మల్. బ్లూ థీమ్ అన్నది క్రియేట్ అయ్యింది. ఈ రీతిగా మనం థీమ్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు.